जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. మనం తులారాశి కలిగినటువంటి ప్రేమికులకి 2025 సంవత్సరంలో ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలలో తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు వివరణ తెలియపరచడం జరుగుతుంది. సహజంగా ప్రేమికుల మధ్య జరిగేటటువంటి స్థితిగతులు ఏ ఏ అంశాల పట్ల ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి, ఏ విషయాలలో కలిసి వస్తాయి, ఏ విషయాల్లో మనం ముందుకు పోవచ్చు, ఏ విషయాల్లో ముందుకు పోకూడదు అనేది కొన్ని వీడియోలలో మనం తెలియపరుస్తూ ఉంటాము. కానీ ఈ వీడియోలలో ఈ 2025 సంవత్సరం 30వ తారీఖు నుండి మనకి విశ్వసనామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఈ రాశి కలిగిన వారికి కొన్ని ఆపద కలిగినటువంటి అంశాలు, అంటే ఏదైతే కొన్ని సమస్యలు సృష్టించగలిగినవి, ఏ అంశాలైతే అయితే జాగ్రత్తలు పడాలో అనే అంశాలని కొన్ని ముఖ్యంగా పరిశీలన చేస్తే ఒక 7 అంశాలలో దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను నిర్ధారణ చేయడం జరిగింది. ఆ 7 అంశాలలో ఈ సంవత్సర కాలం ఎటువంటి జాగ్రత్తతో నడుచుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియపరచటము. ఎప్పుడైతే ఒక మనిషి జీవన విధానంలో సమస్య అనేది తెలియకోకుండా సమస్యలో పడేది వేరు, సమస్య అనేది తెలిస్తే కాస్త ఆ సమస్యలో పడకుండా జాగ్రత్త పడే విధానం వేరు. కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి ఈ ప్రేమ ఫలితాల్లో ఈ జాగ్రత్తలు అనేవి కూడా కేవలం మీరు ఈ సంవత్సర కాలంలో లేనిపోయినటువంటి సమస్యలు తెచ్చుకొని సమస్యల్లో పడి బాధపడకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ విషయాల్లో మీకు పూర్తిగా అవగాహన తెలియపరచటము. మొదటగా ఏదైతే ఈ తులారాశి కలిగినటువంటి ప్రేమికులు ఎవరైతే స్త్రీ పురుషులు ఇరువురైతే ఉన్నారో దేంట్లో మొట్టమొదటగా అనుమానం అనేటటువంటి కొన్ని పరిస్థితుల వలన ఇరువురు ప్రేమికుల మధ్య కొన్ని వ్యతిరేకతలు, సమస్యలు, ఇబ్బందులు ఏర్పడేటటువంటి ప్రమాదాలు చాలా అధికంగా ఉండేటటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది. కొన్ని సందర్భాలలో మన చెవులతో విన్నవి, కళ్ళతో చూసినవి కూడా మనకు అనుమానాలు కలిగించేటటువంటి స్థితిగతులు కూడా అధికంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి చూసిన వెంటనే ఆవేశపడేటటువంటి విధంగా కాకుండా కాస్త నిర్ధారణ చేసుకొని ఎదుటివారు చెప్పింది అది వాస్తవ అసత్యమా, మనం వాళ్ళ యొక్క పరిస్థితుల స్థితిగతులు చూసింది వాస్తవ అసత్యమా, ఆ మనస్తత్వంగా అటువంటి తత్వం ఉందా లేదా, అటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవనేది నిర్ధారణ చేసుకొని ఏ విషయంలో కాస్త ఆలోచన చేయాలి తప్ప తొందరపడి అనుమానంతో, ప్రతి మనిషికి కాస్తో కోస్తో ఒకరి మీద కొంత అనుమానం అనేది మనసులో ఉంటుంది. కానీ ఆ అనుమానం అనేది ఈ సమయకాలంలో చాలా బలమైనటువంటి సమస్యలకి కారణం అవుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితులకు దరి రానివ్వకోకుండా జీవించే ప్రయత్నము చేసుకోవడం చాలా మంచిది. అలాగే రెండో అంశంలో మనం ఏదైతే ఇరువురు మధ్యలో ఇష్టం అనేది ఉంటుందో ఆ ఇష్టపడినటువంటి వాళ్ళు ఒకరికి అధికంగా ఈగో ఉండటము, నేను చెప్పినట్టుగా నడవాలి, చెప్పిన మాట వినాలి, నేను చెప్పిందే వేదం అనేటటువంటి స్థితిలో ఒక్కొక్కసారి ఒకరి మైండ్ అలాంటి మంచి హై స్టేజ్లో ఉంటూ ఉంటుంది. కానీ ఈ సమయకాలం ఏమవుతుందంటే 2025లో మనం ఏదైనా ఎదుటివారు కాస్త కోస్తూ చిన్న తప్పు చేసినప్పుడు వాళ్ళు 1-2 సార్లు మనల్ని క్షమాపణ అడిగినప్పుడు మనకున్నటువంటి మాట అంటే పడము, మనం వెనక తగ్గేదే లేదు, వెనక తిరిగి చూసేదే లేదు, మేము ఏదైనా సరే గట్టిగా నేను అనుకున్న మాట చెల్లించాల్సిందే, జరగాల్సిందే అని మాట మీద స్థిరత్వం ఉండి ఎక్కువగా పట్టుదల పట్టడం వలన, ఎక్కువగా ఈగోకి వెళ్ళటం వలన మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధతో కూడా బలంగా ఏర్పడి అట్లా 1-2 సార్లు అడిగినా కానీ ఎదుటివారి నుంచి సరైనటువంటి సమాధానం లేదు, ఈ వ్యక్తితో కలిసి ఉండేదానికన్నా విడిపోయేది మంచిదిలే అనుకునేటటువంటి పరిస్థితి స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఏర్పడవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితమైనటువంటి మాట పట్టుదలకి, ఈగోలకి వెళ్ళేటటువంటిది ప్రయత్నాలు కూడా పెట్టుకోకూడదు. అది కూడా చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ ఒక మనిషితో మనము కాస్త తగ్గులు చూసుకుంటూ జాగ్రత్తగా నడుచుకునే ప్రయత్నం చేసుకోవడం మంచిది. ఇక మూడో అంశం ఏంటంటే, ఇంతకు ముందు ఏదైనా ఫోన్లో మాట్లాడేటప్పుడు పదే ఫోన్లు చేయటము, మెసేజ్లు చేయటము, తర్వాత ఎంతసేపు ఫోన్లో మాట్లాడుకున్నా కానీ ఇబ్బందులు లేకోకుండా
వారి ఇరువురి మధ్య ప్రేమకు ఎటువంటి ఆటంకం లేకుండా ఇంకా ప్రేమ కాస్త బాండింగ్గా తయారై ముందుకు వెళ్ళే పరిస్థితులు కొన్ని చూస్తే, ఈ సంవత్సర కాలంలో ఏదైతే మీరు ప్రేమకు సంబంధించి ఎదుటివారి మీద ప్రేమను చూపించాలన్న ఆలోచనతోనో, మీకున్న అలవాటు, లేకపోతే అలా రోజు వారితో మాట్లాడకపోతే, మెసేజ్లు చేయకపోతే మీరు నిద్ర పట్టదనో, లేకపోతే ఏమి తోసదనో, ఏదైతే గంటల తరబడి ఫోన్లు చేసినా, గంటల తరబడి మెసేజ్లు చేసినా, ఏదైతే మీరు పదే పదే ఫోన్లు చేస్తూ ఉంటారో అది ఈ సంవత్సర కాలం మీకు టార్చర్ అయ్యేటటువంటి పరిస్థితులు, విసిగించేటటువంటి పరిస్థితులు, అలా ఎక్కువ శాతం మీరు రెగ్యులర్గా టచ్లో ఉండి ఫోన్లు మాట్లాడి అధికంగా మీరు పదాకులు మెసేజ్లు చేయడం వల్ల కూడా ఉన్న ప్రేమ కాస్త ఊడిపోయే పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి ఎక్కువగా అధిగమించినటువంటి స్నేహము, అధిగమించినటువంటి మాట ప్రభావం కూడా పెట్టుకోవడం అంత మంచిది కాదు. కాబట్టి వీలైనంత వరకు మాట్లాడుకునేటటువంటి విషయాలు కూడా కాస్త తగ్గించి కొంత దూరం కొద్దిగా మనం అవసరమైనటువంటి స్థితిగతులను బట్టి మెయింటైన్ చేసుకుని పోవడం చాలా మంచిది. ఇక 4వ అంశంలో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ సమయకాలం మీ ప్రేమలో సమస్యలు రావడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటే ఇందులో మీరు ఏదైనా ఒంటరిగా కలవాలి, ఎక్కడైనా దూరంగా వెళ్ళాలి, ఎవరు లేని స్థానంలో కలుసుకోవాలి, ఫిజికల్గా కలవాలి అనేటటువంటి ఇటువంటి ప్రత్యామ్నాయాలు ఏమైనా మీరు పెట్టుకుంటే మాత్రము తప్పకుండా ఆ సమస్యలు అనేవి మీకు వేరే రకమైనటువంటి శిక్షలు పడేటటువంటి విధంగా, అది మీకు కొన్ని స్టేషన్ల ద్వారా కానీ, కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల వలన ఆపదలు రావచ్చు, కొన్ని హాస్పిటల్ పడే ప్రమాదాలు రావచ్చు, కొన్ని వాహన ప్రయోగ ప్రమాదాలు జరగవచ్చు. తర్వాత ఏదైతే ఇవాళ మనము తప్పని తెలిసి కూడా దాన్ని ఒప్పుగా చేస్తూ పోతామో ఆ తర్వాత లేనిపోయినవి సమస్యలు పడవచ్చు, చికాకులు కలగవచ్చు, నలుగురు నవ్వులు పాలవచ్చు, సుఖానికి ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయకాలం ఏది కూడా మీకు కొన్ని తప్పుడు కార్యక్రమాల్లో లేనిపోయినటువంటి తప్పుడు ప్రయాణాలు చేయటము, తప్పుడు ప్రభావాలు పోవడం వలన దానికి సంబంధించిన సుఖము కోసం వెళ్ళేటటువంటి ప్రయత్నము తెచ్చేటటువంటి శిక్ష కూడా అంత భారంగా ఉంటుంది. దానివల్ల మా గోడల మధ్య ఉన్న విషయం నలుగురిలో పడే ప్రమాదాలు కూడా ఉంటాయి, లేనిపోయిన సమస్యలు సృష్టించుకునే ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాలు తిరుగు కూడా ఈ సమయకాలం ఎందు పోవటము చాలా నిషిద్ధం. ఆ తర్వాత 5వ సమస్య, కొంతమంది మధ్య వ్యక్తులు చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళని ఒక్కొక్కరికి వినే గుణం ఉంటుంది. ఒక్కొక్కరికి ఎదుటివారు చెప్పిన మాటలను బట్టి నమ్మాలా వద్దని ఆలోచించి మంచి చెడులు కనుక్కొని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇరువురు ప్రేమికుల్లో, స్త్రీ పురుషులు ఇరువురిలో స్త్రీకి ఎక్కువ శాతము చాలామంది చెప్పుడు మాటలు చెప్పి మనసును మార్చి ఆ ప్రేమను విడదీసి వాళ్ళకు అనుకూలంగా కలుపుకోవాలనుకునే స్నేహితుల్లో కానీ, ఇటు పురుషుడికి కానీ స్త్రీకి కానీ ఇరువురు మధ్య లేనిపోయిన సమస్యలు సృష్టించి వాళ్ళని దూరం చేసి వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలనేటువంటి విధం మీద కొన్ని లేనిపోయినటువంటి ప్రయత్నాలు చేసి, లేనిపోయిన అనుమానాలు కలిగించి, కలిసి ఉన్న వాళ్ళని కూడా విడదీయటానికి, చెడగొట్టడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఆ సమస్యల యందు కూడా వీలైనంత వరకు అటువంటి వ్యక్తులకి అటువంటి ప్రయత్నాలు ఏదైనా జరిగినప్పుడు, ఒకరు ఏదైనా మనకు చెడుగా చెబుతున్నప్పుడు దాంట్లో మంచి ఏమిటి చెడు ఏంటి దిగి ఆలోచన చేసి తర్వాత నిర్ధారణ చేసుకున్నాకే ముందుకు పోవడం మంచిది. అదే మాదిరిగా కుటుంబంలో మీ ప్రేమకు సంబంధించినటువంటి అంశం వలన ఇరువురు కుటుంబాల మధ్య కావచ్చు, ఇంట్లో మీకు మీ కుటుంబీకుల మధ్య కావచ్చు, కొన్ని వేదనలు, వివాదాలు, ఒకరికి సంబంధం లేకుండా పోవటం, మాట్లాడుకోకపోవటం, ఇంట్లో వాళ్ళతో ఐకమత్యంగా ఉండలేకపోవటం, తర్వాత ఇంట్లో వాళ్ళు మనల్ని సరిగ్గా పట్టించుకోకపోవటం, దూరం అవటం, ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈ యొక్క సమస్యలో ఈ సంవత్సర కాలంలో జరిగేటటువంటి ప్రయత్నాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి మీ అంశాన్ని ఇది అనువుగాని సమయంలో 10 మందికి తెలిసేలాగా, కుటుంబాలకు తెలిసి కుటుంబీకులతో వాగ్వాదం, ఇతండవాదం చేసే సమయం కాదు. కాబట్టి విషయం ఏదైనప్పటికీ కాస్త ఓపికగా ఉండి ఈ సమయకాలం కాస్త ఈ సంవత్సరంలో ఎక్కడా కూడా ఏ విధంగా కూడా మీకు ఎటువంటి వైపు నుంచి ఎదురు దెబ్బలు తగిలే ప్రమాదం ఉందో ఆ వైపున తగలకుండా జాగ్రత్తగా నడుచుకునే ప్రయత్నం చేసుకోవటం మంచిది. ఇక కొంతమంది మీ ప్రేమలలో నమ్మక ద్రోహాలు చేసే పరిస్థితులు, మిమ్మల్ని నమ్మించి కొన్ని అవసరాలకు వాడుకొని వదిలేసే పరిస్థితులు, ఈ సంవత్సరంలో ఏదైనా మీకు పరిచయం ఉన్న ప్రేమలు కానీ, లేదంటే రీసెంట్గా ఏదైనా ఒక 6-7 నెలలు 8 నెలల సంవత్సరంలో పరిచయమైన ప్రేమలు ఉంటే గుడ్డిగా నమ్మి ముందుకు పోవటము, వాళ్ళు ఏదైనా చెబితే నమ్మినట్టుగా చేయటము, ఎదుటివారిని నమ్మి అనవసరమైనటువంటి ప్లేసులకి, అనవసరమైనటువంటి స్థానాలకి వెళ్ళటము చాలా ప్రమాదకరం. కాబట్టి ఏదైనా మీరు అపనమ్మకంతో ఏమి కాదులేనే ధీమాతో కూడా ముందుకు వెళ్ళటానికి అవకాశం లేదు.
కాబట్టి ఎదుటివారిని నమ్మి ఎటువంటి నిర్ణయాలు కూడా నమ్మి మోసపోయే పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఏదేమైనప్పటికీ మీకు వీలైనంత జాగ్రత్తలో మీరు స్త్రీలలో చాలా జాగ్రత్తగా ఉండటము ఈ సమయకాలం మీరు పాటించవలసిన అంశం. అదే మాదిరిగా ఏదైతే మనము ఈ విషయాలన్నీ మీకు తెలియపరచడానికి గల కారణం ఏమిటంటే, ఇక్కడ మనము ఖర్చు పెట్టేది, నష్టపోయేది, ఏదో జీవితాన్ని ప్రమాదంలో ఇరుకున పెట్టుకునేది, దీనివల్ల ఏదో మనం కోల్పోతుందనేది కాదు. ఏదైతే కొన్ని అంశాలని మనం పాటించటం వలన అలా కోల్పోయే వాటిలో పడుకోకుండా కాస్త బయటపడేటటువంటి సంకల్పం జరుగుతుంది. చాలా వాటికి తెలియక దెబ్బతినేదానికన్నా తెలుసుకొని వాటిని పడుకోకుండా జాగ్రత్త పడేది అది వేరు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మనశ్శాంతిగా బతుకుతూ ప్రశాంతంగా జీవించి మీ జీవితంలో దుఃఖం అనేది రావటం కానీ, సమస్య ఉందని తెలిసి ఇంకా లేనిపోయిన సమస్యలు తెచ్చిపెట్టుకొని తర్వాత బాధపడ్డ ఫలితం లేకపోవడం కానీ, పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకొని డబ్బు పరంగా, ఉద్యోగ పరంగా, స్టడీ పరంగా డిస్టర్బాయింట్ అయ్యి కుటుంబానికి సమస్యలు మిగిల్చే పరంగా మీరు ఉండకూడదు. దానివల్ల ఈ సంవత్సర కాలంలో ఈ కేటగిరీలో మీకు ప్రమాదాలు జరిగేటటువంటివి, చెడు జరిగేటటువంటివి, సమస్యలు ఆపదలు కొనొచ్చేవి 90% అది దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకుని పెట్టుకొని మీ ప్రేమకు సంబంధించిన అంశాలలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు వాటిని అవసరమైతే డ్రాప్ అయిపోయి పక్కకి రావటము, ఆ విషయాన్ని పోస్ట్ పోన్ చేయటము, లేకపోతే అక్కడికక్కడ తలంచుకొని పక్కకి వెళ్ళిపోవడం చేయాలి తప్ప దేనికి ఎదురు నిలబడి సమస్య కావాలని తెలిసి ఆపద ఉందని తెలిసి ముందు పోయి సమస్యను తెచ్చుకునే ప్రయత్నం చేసుకోకూడదు. ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలున్నా, ప్రేమలో ఏదైనా ఇబ్బందులున్నా, ప్రేమికుల మధ్య ఏదైనా తెలియని సమస్యలతో బాధపడుతూ కొంతమందిని దూరం చూసుకొని కావాలని కొంతమంది విడదీసిన, కొంతమంది చెప్పుడు మాటలదా దూరం అయ్యి కొన్ని చెడు ప్రయోగాలు, చెడు ప్రభావాలు విడిపోయినవి ఉన్నా కూడా అటువంటి వాటికి ఏదైనా సలహాలు, సూచనలు తెలుసుకోవాలనుకున్నా కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించి తప్పకుండా మీరు తగు సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. సర్వేజన సుఖంగా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎదురుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.